గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. ఎన్నికలు ముగిశాయి, కొత్త ప్రభుత్వం ఏర్పడింది, 2 నెలల ప్రభుత్వ పాలన కూడా అయిపోయింది. అయితే ఇప్పుడు ఎన్నికల సమయంలో పార్టీ కోసం, పార్టీ విజయం కోసం తమ సీట్లను త్యాగం చేసినటువంటి వాళ్ళకి, ఎప్పటి నుంచో పార్టీనే నమ్ముకుని ఉండి ఏదో ఒక పదవి, ఒక పొజిషన్ రాకపోతుందా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి న్యాయం చేయటం కోసం నామినేటెడ్ పదవులు ఏవైతే కార్పొరేషన్స్ ఉన్నాయో వీటికి సంబంధించి పదవులు కేటాయించబోతున్నారు అనేది ఒక వార్త. గత కొద్ది రోజుల నుంచి ఇది నలుగుతూనే ఉంది. 60:40 నిష్పత్తిలో సీట్ల పంపకాలు ఉంటాయని, టీడీపీకి 60%, జనసేన బీజేపీకి 40% పదవులు కేటాయిస్తారనేటువంటి వార్తలు గత కొద్ది రోజుల నుంచి కూడా వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే కాపు కార్పొరేషన్ పదవే ఇప్పుడు కీలకంగా మారినటువంటి పరిస్థితి. 2014లో టీడీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో కాపులకు న్యాయం చేయటం కోసం అంటూ కాపు కార్పొరేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్పొరేషన్ ద్వారా కార్పొరేషన్కి కొన్ని నిధులు కేటాయించి కాపులకు చేయూతను ఇవ్వటం కోసం వారికి లోన్లు ఇవ్వటం, సబ్సిడీలు ఇవ్వటం, ఇలా కాపు కార్పొరేషన్ ద్వారా చేయగలిగేటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తూ వచ్చింది. అయితే ఆ తర్వాత 2019లో వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా వారు కూడా కాపు కార్పొరేషన్ని అదే విధంగా కొనసాగించడం జరిగింది. ఎక్కడ మార్పులు చేర్పులు ఏం చేయలేదు, యథావిధిగా గతంలో ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేశారు. సో ఇప్పుడు ఈ పదవి ఎవరికి కేటాయించబోతున్నారు అనేది ఒక కీలకమైనటువంటి అంశం. అయితే ఇప్పటికే ఉత్తరాంధ్రకు చెందినటువంటి ఒక టీడీపీ నేతకు దీన్ని కేటాయించబోతున్నారు అనేది ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఇదే పదవి గురించి తమ పార్టీ వాళ్లకు కేటాయించాలి అని చెప్పి అడుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఒక పక్క బాబు లోకేష్ మాత్రం టీడీపీ పర్సన్ అనుకుంటున్నామని చెప్పి అసలు విషయం బయట పెట్టేసినట్లుగా తెలుస్తుంది. కానీ జనసేన నేతలు పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి తెస్తున్నారని, కాపు కార్పొరేషన్ పదవి తమ పార్టీ వాళ్ళకే చెందాలి అని చెప్పి గట్టిగా అడుగుతున్నారని, ఈ విషయంలో ఇద్దరి మధ్యలో చర్చలు నడుస్తున్నాయి. మరి ఇవి సయోధ్యకు దారితీస్తాయా లేదంటే విభేదాలకు దారితీస్తాయా అనేదైతే తెలియాల్సి ఉంది అనేది ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం. మరి ఏం జరిగిద్ది అనేది చూడాలి.